పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం పెడచెవిన పెడతాం కదా కాని కొన్నిసార్లు ఆ మాటలు వినకపోతే ఏం జరుగుతుంది ఇది అలాంటి ఓ కథే. విఘ్నేష్ అనే ఒక కుర్రాడి కథ. ఒక హెచ్చరికను లెక్క చెయ్యకుండా అతను వెళ్లకూడని దారిలో వెళ్లాడు. దానికోసం అతను చెల్లించుకున్న మూల్యం నిజంగా చాలా పెద్దది. సరే, కథ మొదలయ్యేది ఇక్కడ. తిరుపతిలో ఒక రోడ్డు, దానికి దగ్గర్లోనే ఒక అమ్మాయిల కాలేజీ. టైం ఎంతంటే రాత్రి 11:15. ఆ వీధి దీపాలు కూడా ఏదో నామమాత్రంగా వెలుగుతున్నాయంతే. ఆ వెలుగుకి చీకటిని చీల్చేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఆ రోడ్డుకి ఓ కథ ఉంది, ఓ చీకటి చరిత్ర ఉంది. అలా వెళ్తున్నాడు. అంతలోనే సడన్గా బైక్ ఇంజిన్ ఆగిపోయింది. క్లచ్ పట్టుకున్నా, కిక్కు కొట్టినా లాభం లేదు. చుట్టూ చూస్తే చిమ్మ చీకటి. అప్పుడర్థమైంది విఘ్నేష్కి, తనిప్పుడు ఒంటరిగా ఉండకూడని చోట ఇరుక్కుపోయానని. అయితే ఇది ఏదో పెట్రోల్ అయిపోవడం వల్లనో లేక మెకానికల్ ప్రాబ్లం వల్లనో జరిగింది కాదు. అసలు సమస్య అది కాదు. ఆ చీకట్లో విఘ్నేష్ ఎదుర్కొన్న అసలైన భయం వేరే ఉంది. మరి ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలు విఘ్నేష్కి అంత భయం ఎందుకు వేసింది? ఆ రోడ్డుకి ఎందుకంత పేరు? ఆ విషయం తెలియాలంటే ముందు మనం ఆ రోడ్డు వెనకున్న కథేంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ పుట్టే ప్రతి భయానికి ఓ కారణముందనమాట. చూడండి, విఘ్నేష్కి చిన్నప్పటినుంచే వాళ్ల అమ్మానాన్నలు ఒకటే మాట చెబుతూ వచ్చారు. ఒరే, ఆ రోడ్డు వైపు అస్సలు వెళ్ళొద్దురా, అది మంచిది కాదు. ఎందుకంటే ఆ రోడ్డు పక్కనే ఒక రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ చాలామంది సూసైడ్ చేసుకుంటారని చెప్పుకుంటారు. దానికి తోడు దట్టమైన చెట్లు. ఆ రోడ్డెప్పుడు చూసినా చీకటిగా ఏదో తెలియని భయంతో నిండి ఉంటుంది. కాని కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదు కదా. పరిస్థితులు మనల్ని మన భయాలతోనే ముఖాముఖి నిలబెడతాయి. సరిగ్గా ఆ రాత్రి అదే జరిగింది. ఒక ఫ్రెండ్ ప్రాణాపాయంలో ఉందని తెలిసాక విఘ్నేష్కి ఆ హెచ్చరికలన్నీ పక్కన పెట్టక తప్పలేదు. రాత్రి 11 గంటలకే ఫోన్ రింగ్ అయ్యింది. అవతల నుంచి ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్కి ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని చెప్పారు. విఘ్నేష్ ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే బయల్దేరాడు. కాని అక్కడే ఓ చిన్న సమస్య. బైక్లో పెట్రోల్ చూస్తే దాదాపుగా జీరోలో ఉంది. ఇప్పుడు విఘ్నేష్ ముందు రెండే దారులున్నాయి. ఒకటి, అందరూ వెళ్లే సేఫ్ రూట్, కాని అది చాలా దూరం. ఉన్న పెట్రోల్తో అక్కడికి వెళ్లలేడు. రెండోది, వాళ్ల అమ్మానాన్న వద్దొద్దని చెప్పిన ఆ దెయ్యాల రోడ్డు. అదే షార్ట్కట్. టైం లేదు, ఫ్రెండిని చూడాలి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భయంకరమైన నిర్ణయం తీసేసుకున్నాడు. సమయం రాత్రి 11:30. ఆ రోడ్లోకి అడుగు పెట్టాడో లేదో ఒక్కసారిగా గాలి చల్లబడిపోయింది. చుట్టూ ఉన్న నిశ్శబ్దం చెవుల్లోకి దూసుకొస్తున్నట్టుంది. అప్పటినుంచి అతని ప్రయాణం ఒక పీడకలగా మారబోతోందని తనకి తెలీదు. ఆ తర్వాత జరిగిన 5 నిమిషాలు అవి అతనికి నరకాన్ని చూపించాయి. ఫస్ట్ బైక్ ఆగింది. సరే, ఫోన్ చేద్దామనుకుంటే సిగ్నల్ లేదు. ఇంతలో ఆ చీకట్లోంచి ఎవరో తన పేర్ని విఘ్నేష్ అని పిలిచినట్టు వినిపించింది. అది సరిపోనట్టు ఎవరో తన భుజం మీద చెయ్యేసిన ఫీలింగ్, ఆ తర్వాత వెనకనుంచి గట్టిగా కౌగిలించుకున్నట్టు. ఇక అంతే, భయంతో అతని వెన్నులో వణుకు మొదలైంది. ఆ వెనకనుంచి వచ్చిన స్పర్శకి ఒక్కసారిగా ఉలిక్కిపడి బైక్ ఆపాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. సరే, ఊపిరి పీల్చుకుని మళ్లీ ముందుకు తిరిగాడు. అంతే, అతని గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే తను ఇక ఒంటరిగా లేడు. అవును, అంతకుముందు లేడు. కాని ఇప్పుడున్నాడు. శూన్యం నుంచి పుట్టుకొచ్చినట్టు. ఒక ముసలాయన సరిగ్గా తన బైక్ ముందు నిలబడున్నాడు. ఆ చీకట్లో అతని కళ్ళు మాత్రం మెరుస్తున్నాయి. ఆ ముసలాయన, ఏం బాబూ, ఎక్కడ్నించొస్తున్నావు అని అడుగుతూ లిఫ్ట్ అడిగాడు. ఆ మాటలు వింటున్నప్పుడే విఘ్నేష్ ముక్కుకి ఏదో కాలుతున్న వాసనొచ్చింది. అది మామూలు వాసన కాదు, చాలా వింతగా, చెప్పలేని విధంగా భయంకరంగా ఉంది. ఇక విఘ్నేష్కి భయంతో నోట మాట రాలేదు. ఏదో క్షమించండి, తొందరలో ఉన్నాను అని చెప్పి వెంటనే బైక్కి సెల్ఫ్ కొట్టి అక్కడ్నుంచి పారిపోయాడు. ఎలాగైనా ఆ ఆకారాన్ని వెనక్కి వదిలేసి వెళ్ళిపోవాలని చూశాడు. సరే, విఘ్నేష్ ఎలాగోలా ఆ రోడ్డు దాటి బయటపడ్డాడు. కాని ఆ రోడ్డు అతన్ని వదిలిపెట్టిందా? లేదు. ఆ భయంకరమైన అనుభవం అక్కడితో అస్సలు ముగిసిపోలేదు.
కొంచెం దూరం వెళ్ళాక సరే ఏమైందో చూద్దాం అని ధైర్యం చేసి రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఆ ముసలాయన మెల్లగా గాలిలో కరిగిపోతున్నాడు. అప్పుడు ఖచ్చితంగా అర్థమైంది విఘ్నేష్కి తను చూసింది మనిషిని కాదని. ఇంటికి చేరుకున్నాడు. కాని అప్పట్నుంచి విఘ్నేష్ను ఒక వింత జ్వరం పట్టుకుంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. 1 కాదు, 2 కాదు, సరిగ్గా 15 రోజులపాటు ఆ రోడ్డుమీద తనని పట్టుకున్న భయమే జ్వరం రూపంలో అతన్ని కాల్చేసింది. మొదట వాళ్ల నాన్నగారు బాగా తిట్టారు చెప్పిన మాట వినందుకు. తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి అతన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడితోపాటు చాలా ఆలయాలకు తీసుకెళ్లారు. చివరికి ఒక రక్షిత తాయెత్తు కట్టిన తర్వాత ఆ 15 రోజుల నరకానికి తరపడింది. ఆ జ్వరం నెమ్మదిగా తగ్గింది. ఈ మొత్తం సంఘటన తర్వాత విఘ్నేష్కి మన పెద్దలు చెప్పే ఓ సామెత బాగా గుర్తొచ్చుంటుంది. అదేంటంటే పెద్దల మాట చద్దన్నం మూట. అంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పే హెచ్చరికలు మనల్ని మనం ఊహించలేని ప్రమాదాల నుంచి కాపాడతాయన్నమాట. ఈ కథ ఇక్కడితో ముగిసింది. కాని ఇది మనందరిలో ఒక ప్రశ్నను మిగిల్చింది. పెద్దలు చెప్పే ఇలాంటి హెచ్చరికలు కేవలం మూఢనమ్మకాలేనా? లేకపోతే కొన్ని ప్రదేశాలను ముఖ్యంగా చీకటి పడ్డాక మనం నిజంగానే దూరంగా ఉంచాలా? ఏమో, దీనికి సమాధానం బహుశా ఆ దెయ్యాల రోడ్డుకే తెలియాలేమో.